మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ధర్నా చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట మోసం చేసిందన్నారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు। रेवंत रेड्डी साहब, आपको मालूम था कि रिजर्वेशन कैंसिल होने वाला है, तमाम होने वाला है, लेकिन आपकी आदत पहले से धोखा देने की है। शुरू से धोखा दे के आगे बढ़े हैं और आप पूरे तेलंगाना की आवाम को धोखा देने की कोशिश कर रहे हैं। सबको जो है सो अंधा समझ रहे हैं। पब्लिक जानती है कि तुम क्या करके आगे बढ़े हैं। तुम वोट को नोट जो आपका केस है अभी तक पेंडिंग में है, और ऐसे सीएम को तेलंगाना की पब्लिक पहले कभी भी नहीं देखी और आपको कोई बर्दाश्त करने को राजी नहीं है। लिहाजा आप बीसी के साथ इंसाफ करना चाहिए था, लेकिन आपके पास इंसाफ हरगिज़ नहीं है शुरू से भी, जबकि मुसलमानों के हक में हो, हिंदुओं के हक में हो, क्रिश्चियनों के हक में हो या और कोई अक़वाम के हक। తెలంగాణలో ఉన్నటువంటి ఆశావాయులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వారు ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ను స్థానిక ఎన్నికల్లో కల్పిస్తానని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది। కానీ ఆయన చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఆయనకు ముందే తెలుసు। చట్టబద్ధత లేనటువంటిది 9వ సెక్షన్లో ఆర్టికల్ 9వ సెక్షన్లో ద్వారా బీసీలకు రిజర్వేషన్ సాధించలేంది కేవలం జీవోల ద్వారా మరి ఎన్నికలు పెట్టడం అనేటటువంటిది ఇది చాలా అన్యాయం। మేధావులు మొత్తుకుంటూనే ఉన్నారు, ఈ ఎన్నికలు చట్టబద్ధత లేదు, ఏదో ఒకరోజు ఆగిపోతుంది, ఎన్నికలు జరిగినా దాని రిజల్ట్ ప్రకటించరు, ఇది ఈ రకంగా ప్రవర్తించడం సరి అయింది కాదు, రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు। ఆయన దగ్గర ఎంతోమంది లాయర్లు ఉన్నారు, అటర్నరీ జనరల్ ఉన్నాడు, కానీ ఏది ఏమైనా సరే కేవలం ఆయన ఒక వేషం వేసిండు। బీసీలకు 42 కల్పిస్తానని కేవలం ఒక నటిస్తున్నాడు, మోసపూర్వమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిండు। మీకు తెలియదా చట్టబద్ధత కల్పించాలంటే ఏం చేయాలి? ఇక్కడ గవర్నర్కి ఇచ్చినావు, అక్కడ రాష్ట్రపతికి ఇచ్చినావు, తర్వాత ఏం చేయాలి? కేవలం ఒక పార్టీ మాత్రమే పార్లమెంట్లో కొట్లాడడం కాదు, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ అఖిలపక్షం ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని నిలదీసి ఊపిరాడకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోయి చట్టబద్ధత తీసుకొస్తేనే రిజర్వేషన్ అనేటటువంటిది బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది। కేవలం నేను బీసీల వైపు ఉన్నా,